హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. డీజిల్ కారు, డీజిల్ 25 మైలేజ్ వచ్చే కారు VDI ఫియట్ పుంటో వాళ్ళు ఇంజన్ ఇచ్చిరు మారుతోలకు. మారుతోలు 2006లో సంపుకుంటే ఇప్పటిదాకా కూడా ఈ ఇంజన్లకు క్రేజీ తగ్గుతలేదు. పైసలు డిజైర్ మొన్న నిన్న మాకు ఒకటి వచ్చింది 15 డిజైర్ వైట్ కలరు. వాళ్ళు 5 లక్షలు చెప్తున్నారు, 4 లక్షలకు మేము సెట్ చేస్తాం వైట్ కలర్. అదే మోడలే అన్నా మా నిన్న వచ్చిన వాళ్ళు అట అడుగు. డిజైర్ ఏ మోడల్ నిన్న వచ్చినాయనే? క్రెటా తీసుకున్నాయనే 15 మోడలు వైట్ కలరు. 1,23,000 27,000 తిరిగింది. TS025655 కార్ నెంబర్. సో అది మీకు చాలా తక్కువకి ఇస్తాం. వాళ్ళు 5 లక్షలు అంటారు, 4 లక్షలకి ఇంకేమైనా ఐటాడు కుదుస్తాం. బండి చాలా బాగుంది ఇంజన్ అయితే. సో ఇది కూడా రిడ్జు. ఈ ఇంజన్లకు ఆ క్రేజీ ఉందని నేను ఆ బండి ముచ్చట చెప్పిన. నిన్నటి క్రేటా పోయింది, వాళ్ళు నిన్న టోకెన్ ఇచ్చారు, ఇలా పైసలు ఇస్తారు. సో నిన్న ఒకటే, మొన్న 3 అమ్మినాం కానీ నిన్న ఒకటే క్రేటా అమ్మినాం. సరే ఇంజన్ చూద్దాం. బ్యానెట్ నేనే పెట్టుకునేది. ఇది తాళం చెవి నిపాన్ అని ఈ రిమోట్లు వచ్చినాయి. అప్పుడు VDIకి కూడా మీరు పెట్టుకోవచ్చు. సెలోరియా కూడా వైట్ కలర్ సెలోరియా ఆల్రెడీ సోల్డ్ అయింది. 20,000 రూపాయలు టోకెన్ వచ్చింది హైదరాబాద్ నుంచి. రిజిస్ట్రేషన్ హైదరాబాద్లో మేము చేసిడా లేకుంటే దాని ఏందనేది ఈరోజు కంప్లీట్ అవుతుంది. బ్యానెట్ పట్టి ఒరిజినల్ కంప్లీట్గా లోపల షేపు. ఇది హనుమన్ల కలర్ ఉంది, ఇది ఎర్ర కుంకుమ కలర్ ఉన్నది. సో బాడీ మొత్తం హనుమన్ల కలర్ వచ్చింది ఇంటీరియర్లో. చేసిస్ నెంబర్ చూసుకోండి, MA3 FDE B1S 00426297 LC. సో మీరు ఎప్పుడైనా చేసిస్ నెంబర్ ఖచ్చితంగా ఈ పంచ్ ఉండాలి. ఇది ప్యూర్గా షోరూమ్ నుంచి పంచు పడ్డదే, అట్లయితేనే రిజిస్ట్రేషన్ అయితే, లేకుంటే కాదు. ఇది బ్రేకు అనుకోండి, ఈ నాలుగు టైర్లకు పోతాయి, ఇదేమో ఇంజన్ నుంచి వస్తాయి. సో అప్రాన్ కానీ అప్రాన్ లెగ్స్ కానీ అన్నీ ఒరిజినల్. టైమింగ్ చైన్ ఇంతవరకు పడలేదు, బాగా ఆగి ఉంది. కానీ హెడ్లైట్స్ అవన్నీ కూడా మీకు బ్యానెట్ పట్టి చూసినా ఇంజన్ చార్జ్ అయితే తెలిసిపోతుంది దీని క్వాలిటీ ఏందనేది. సో మారుతి లవర్స్ కోసం ఇది చూడండి, ఈ హెడ్ ఎక్కడ ఓపెన్ అవ్వలేదు, ఇంజన్ నెంబర్ కూడా అక్కడ కింద ఉంటుంది. సో బండి అయితే చిన్న కారు కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఉంది. 20 మైలేజ్ వస్తుంది కాబట్టి మీరు ఆలోచించుకోరు. రిడ్జ్ మీకు అక్కడికి వస్తుందా లేదా అనేది చూసుకొని మళ్ళీ రండి. ఇది ECM అంటే కనెక్టను, ఇక్కడ నీళ్ళు పెట్టదు ఏ కార్కైనా, అది ఫ్యూయల్ పంపు. సో బండి ఎటువంటి బ్యాక్ కంప్రెసరు అట్లా ఇట్లా లేదు, ప్యూర్గా ఒరిజినల్గా ఉంది. ఇంజన్ సైడ్ చూసినాం, టైమింగ్ కవర్ అంటే చైన్ పడలేదు. 1,19,000 తిరిగింది. 150 వరకు మీకు చైన్ అవసరం. ఇప్పుడు సౌండ్ ఏం లేదు. బండ్లో ఇంజన్ అంటే ఫుల్ టైట్ ఉందండి. మీకు కారు ఇక్కడే అవైలబుల్ ఉంటుంది, లేదంటే కరీంనగర్లో అవైలబుల్ ఉంటుంది. ప్రైస్ మట్టుకు 2.5 లక్షలు గంప గుత్త అన్నీ కలిపి. ఇప్పుడు ఇదే ఢిల్లీ కారు కొనుక్కున్నా కూడా ట్యాక్స్, ఏజెంట్ కమిషన్ 25,000 అంటే 70,000, అది పోతే 1,70,000 అనుకోండి. సో అట్లా కాకపోతే ఏంటంటే ఆ మీది 70,000 ఇక కొసరు పైసలు లెక్క. వచ్చే నెల ఈ నెల ఆ నెల సిట్ ఎత్తుడు వాడిని వీని మెల్లగా దోస్తు కానుకోకి ఆ ట్యాక్స్ కట్టుకుంటారు, కారు చిక్కుతుంది, వాడు పైసలు అడిగి వాడి పని అయిపోతుంది. సో షోరూంలో వేసిన వీల్ క్యాప్స్ ఇవి బ్లాక్ కలర్వి లుక్ కోసం. ఎప్పుడైనా డెక్స్ బ్లాక్ కలర్ వచ్చిందనుకో అది VDI, వైట్ కలర్ వస్తే అది LDI. షాకర్స్ కూడా షోరూంలో వేసారు కొత్తవి. బండి పిచ్చి టైట్ ఉందండి డ్రైవ్ చేస్తుంటే. సో ఇక్కడ స్క్రాచెస్ చిన్నవి ఉన్నాయి, కానీ బండి ఒరిజినల్ ఉంది. లోకల్ వాళ్ళకైనా మాట ఇచ్చి అమ్మొచ్చు, అంత క్వాలిటీ ఉంది. ఎందుకంటే లోకల్ బండి కాబట్టి. ఢిల్లీ బండ్లు అనుకో, వాళ్ళు ఢిల్లీ డీజిల్ బండి 8 నెలల వయసే, సంవత్సరానికి 4 నెలలు మింగుడే దాని గ్యాప్. సో మీరు అదొక్కటే ఆలోచించుకోరు. ఢిల్లీలో మింగుడే అంతే, బస్. ఏసీ చాలా అయింది. సోనీ ప్లేయర్ బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది, FM AM అవస్తాయి. ఈ యాక్స్ కేబుల్ ఇక్కడ డైరెక్ట్ పెట్టుకోవచ్చు, USB కార్ ఛార్జింగ్ పెట్టుకుంటే డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. సో కప్ ట్రేస్ కూడా ఇవన్నీ కూడా మీకు ఎక్సలెంట్ ఉన్నాయి. ఏ పక్క చూసినా ఏ నంగా చూసినా కూడా బండి నెంబర్ 1 క్వాలిటీ ఉంది. సో ఆలోచించుకోరు. ఎప్పుడైనా RPM మీటర్ చూసుకోవాలి. RPM మీటర్ రిడ్జ్కు పైన వస్తుంది, స్పీడో మీటర్ 200 ఇక్కడ లోపల వస్తుంది. మంచి హార్స్ పవర్ ఉంటుంది, హ్యాండ్ బ్రేక్ లైట్, అది మంచి పవర్ ఉంటుంది. బండి మెకానిక్ని తెచ్చుకొని తోలుకొని చూడండి లోకల్ వాళ్ళు, లోకల్ బండి అయితే. ఎందుకంటే 100% ఇమ్మీడియట్గా సేల్ అవుతుంది.
ఇమ్మీడియట్గా సేల్ అవుతుంది కాబట్టి ఒకసారి మీరు లుక్ వేయచ్చు. ప్రీమియం లెదర్ క్వాలిటీ ఉన్నాయి. దయచేసి ఎన్ఓసీలు తీసుకోండి. ఎన్ఓసీలు దగ్గర మా దగ్గర ఎన్ఓసీలు రాక మా కస్టమర్స్ కాల్ చేస్తుంటారు కొన్నిసార్లు. 29 ఎన్ఓసీలు మా దగ్గర ఉన్నాయండి. ఒక్కళ్ళు కూడా దయచేసి ఫోన్ లిఫ్ట్ ఎత్తలేరు, ఎందుకంటే చలాన్లు పడతాయి, పోలీస్ ఆపుతుంది, సీజ్ చేస్తుంది. ఎన్ఓసీ వచ్చినాక ఆర్టీఓ ఆపుతారు. గోదావరిఖాన్లో 2-3 డీటీసీలు ఉన్నారు, కొత్త ప్లాన్లు, చిన్న వయసు ఆఫీసర్ వచ్చినా కూడా మన తెలంగాణ బిడ్డలే కాబట్టి మీరు కంపల్సరీ ఎన్ఓసీ కంపల్సరీ తీసుకోవాలి. దయచేసి తీసుకుంటలేరు ఎవ్వరు, చాలా ఉన్నాయి. ఇక పేర్లు చెప్తా నేను, ఇక నాకు ఇబ్బంది అనిపిస్తే. 12 గ్లాసులు మొత్తం ఉన్నాయి, కారుతో ఉన్నాయి 12 కార్ మొత్తం. సో కుడివైపు చూసుకోండి, ఎక్కడ కూడా మీకు ఎటువంటి యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదు. స్క్రాచెస్ ఉన్నాయి లైట్గా చిన్నవి. సో ప్రైస్ కూడా మీకు ఇంకేమన్నా తక్కువ కావాలన్నా కూడా మీరు వీడికి వస్తే చూస్తే ఏమన్నా చేయొచ్చు. సీట్ కవర్స్ అయితే ప్రీమియం ఉన్నాయి. ఇంజన్ స్విఫ్ట్ మీరు కిరాయి కార్లో కూర్చోరి, డిజైర్లో కూర్చోరి, షిఫ్ట్లో కూర్చోరి, 2018 వరకు ఏ మోడల్లో కూర్చున్నా ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో, అప్పుడు డిజైర్లా కూర్చునేటోళ్ళు, డిజైర్ డ్రైవర్. రైతులకి ఏంటంటే వానకాలం సరిగ్గా మే 25కి ఒకసారి వస్తాయి ఋతుపవనాలు. వచ్చేటప్పుడు ఆ మట్టి వాసన వాళ్ళు గుర్తుపడతారు. మనం ఈ బండ్లలాగా అంతే, మనకి ఎట్లా అంటే డిజైర్లో కూర్చుంటే ఎసౌండ్ సపోర్ట్ అవుతుంది, స్టార్ట్ చేసినప్పుడు ఎసౌండ్ సపోర్ట్ అవుతుంది. ఇన్నోవాలో కూర్చుంటే చాలు చేసినప్పుడు ఎట్లా సపోర్ట్ అవుతుందో డ్రైవర్లకు మొత్తం. మేము చిన్న ఉన్నప్పుడు ఐచర్ ట్రాక్టర్లు ఉండే, 4 ట్రాక్టర్స్ ఉండే. సో ఐచర్ కొట్టంగానే లేకుంటే ముందర తాడేసి గుంజుండే అది. ఇప్పుడు ఇక ఐచర్సే లేవు, అంటే ఆ మోడల్ లేటెస్ట్ ఉన్నాయి. సో అట్లా ఆ తాళచేయి పెట్టంగానే స్టార్ట్ అయ్యే సిస్టమ్ సేమ్ ఫియట్ ఇంజన్ 2006లో డీజిల్లో ఎంటర్ అయినది, 2006లో పెట్రోల్ ఎంటర్ అయింది, 2007-8లో డీజిల్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ ఇంజన్లకు విపరీతమైన క్రేజ్ ఉంది, మైలేజ్ విషయాలలో, తర్వాత రన్నింగ్ విషయాలలో. గ్లాస్ చూడండి, సేమ్ 12 అంటే 12. ఈ పిల్లకులం చాలా డేంజరు. ఈ పిల్లకులం వచ్చిందా భార్యాభర్తలు దూరం అయ్యారు. ఈ పిల్లకులమే రాకుండా ఇద్దరు కలిసి ఉందరు, మమ్మీ డాడీ అంట. సో చూడొచ్చు, ఆ ఉన్న కాడ కూడా ప్రశాంతంగా ఉండరు, ఆడున్నా కూడా. ఓహో. సో ప్రీమియం ఉందండి. లెఫ్ట్ కూడా క్వార్టర్ ప్యానెల్ ఒరిజినల్. ఈడ కూడా మీకు ఎక్కడ కూడా స్పానల్ పెట్టలేదు. ప్రీమియం లెఫ్ట్ కూడా స్పానల్ పెట్టలేదు, ఎందుకంటే ఇక్కడ పాన పెట్టి డిక్కీ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ మరక పడుతుంది. రైట్ సైడ్ కూడా మీకు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు బండి చూసేదానికి ఇది. సో ఆలోచించుకోరి, మంచి ప్రైస్లో చేస్తాం. ఇంకేమైనా తక్కువ కావాలంటే కూడా మేము చేపించిస్తాం. ఇది షోరూమ్దే, లెఫ్ట్ రైట్. ఇక స్విఫ్ట్లో డీజర్లలో ఇవన్నీ చూడకూడదు, ఏదంటే అది అని తీసుకోవాల్సిందే. అంటే ఇంజన్లకు ఆ క్రేజ్ ఉంటుంది. మేము చాలా వరకు ఢిల్లీ నుంచి డిజైర్లు తేము, ఇదివరకు అమ్మేది. ఎందుకంటే ఆ ప్రైజెస్ అనేది టూ మచ్ ఉంటుంది. ఆ ప్రైజెస్ అనేది ఘోరంగా ఉంటాయి కాబట్టి మేము వాటి జోలికి పోము. హైలీ ప్రైజెస్ ఉంటాయి డిజైర్లకు అయితే, ఎక్కడ లేని ప్రైజెస్. ఇప్పుడు 2016 ఎస్పైర్ ఉన్నది 2 ఒకటే. ఆ 16 ఎస్పైర్ ఏమో 2.5 లక్షలు ఉంటే 16 డిజైర్ 5 లక్షలు ఉంటాయి డైరెక్ట్, సరిగ్గా 5 లక్షలు పెట్టి కొన్నా కూడా 20 మైలేజ్ వస్తుంది, గంతే ఏసీ వస్తుంది, గదే రోడ్ గ్రిప్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, సేఫ్టీ తక్కువ ఉంటుంది. సో అట్లాంటి ఫ్యూచర్స్ ఉంటాయి కాబట్టి మీరు కొన్ని కంపెనీలు అన్నీ చూసుకుంటా. కారు అవగాహన ఉంటేనే ఫోర్డ్కి వెళ్ళాలి, లేదు ఫస్ట్ అంటే మారుతికి వెళ్తే ఏంటంటే ఏం ఖరాబ్ అయినా కూడా మీకు ఈజీ ఉంటుంది. లెఫ్ట్ కూడా చూసుకోండి, డోర్ టు డోర్, పిన్ టు పిన్ మీకు ఎక్సలెంట్ ఉంది. బండి అయితే మీకు మంచి ప్రైస్లో ఇస్తాం. చైల్డ్ లాక్, ఫ్రీ లాక్ చైల్డ్ ప్రూఫ్ అంట. సో ఇది కిందికి అనుకున్నప్పుడు లోపలికి వెళ్ళి ఓపెన్ అవ్వదు, ఇది పని చేయదు. ఇది కిందికంటే ఇక్కడ లాక్, ఇది ఓపెన్ అవ్వదు, ఇది పని చేయదు. సో అదొకటి చైల్డ్ లాక్, లోపల కూర్చున్న వాళ్ళు ఓపెన్ చేయకుండా ఉండేదానికి. 12 డీజిల్ ఓన్లీ, సేమ్ 12 అని ఉంది మొత్తం. ఇక్కడ కూడా 12 అని ఉంది. బండి అయితే సాలిడ్ ఉంది. ఇక్కడ చిన్న వాళ్ళ ఇంట్లో గోడకు తాకిచ్చారు, ఇక్కడ వాళ్ళ గోడకే తాకిచ్చారు. కొంతమంది ఉంటారు మేధావులు, సో చిన్న తాకిస్తూ ఉంటారు. చూడండి లెఫ్ట్ కింద కూడా బండి అయితే బస్ డీజిల్, మంచి మైలేజ్, కాళ్ళ కింద ఫుల్ మ్యాట్ ఉంది. ఎక్కడ కూడా మీకు పేపర్ సెన్సార్ కూడా పోలేదు, అన్ని రకాలుగా బాగుంది. 2.5 అన్నకాడ ₹1 ఇటు ఆటో చేసుకొని రెడ్ జక్కర్ ఉన్నది. మెరూన్ కలర్ మీకు అయ్యేస్తుంది, అంటే మీకు లక్ ప్రకారం మెరూన్ అనగానే మెరూన్ పోతుంది. షిఫ్ట్ సేమ్ అదే జాతి, ఇది అది ఒకటే ఇంజను, కాకపోతే అది స్విఫ్ట్ పేరు, ఇది రిడ్జ్ పేరు. మీకు మెరూన్ కలిసి వస్తుంది, మీకు మెరూన్ ఇష్టమే. మెరూన్ అంటే అదే, అది కూడా అదే ఇప్పుడు పోతున్నారు చూడండి లారీ వెనకాల, అది కూడా రెండోది మెరూను. సో అట్లా మీకు మెరూన్ ఇష్టము అని అంటే ఇమ్మీడియట్గా
లుక్ వేయచ్చు. ఇంజన్ బాగుంటుంది, 25 మైలేజ్ వస్తుంది. తక్కువ శాతం తీస్తాము అంటే 2027 వచ్చే సంవత్సరం దాకా దీని లైఫ్ ఉంటుంది. మళ్ళీ రిన్యువల్ 5 ఏళ్ళు ఒకసారి అవుతుంది, 5 ఏళ్ళు ఒకసారి 10 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు అర్ధరాత్రి అమ్ముకున్నా 2 లక్షలు అయితే ఈజీగా. రిన్యువల్ అయినాకనైనా మారుతిలకు ఆ క్రేజ్ ఉంటుంది. బడ్జెట్ క్రేజు, బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ మారుతి కార్ కాబట్టి ఆలోచించుకోరి. దీని ఫోటోలు మేము కమ్యూనిటీలో పెడతాం, దీని షార్టు ఇన్స్టాగ్రామ్ ఢిల్లీ కార్స్ తెలంగాణలో పెడతాం. దీని ఫుల్ వీడియో ఢిల్లీ కార్స్ తెలంగాణ యూట్యూబ్లో మీరు చూసే వీడియోనే, మళ్ళీ అందులో కూడా షార్ట్ పెడతాం, చిన్నగా తీసినాం. ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది, ఏం పనేం లేదు ఇప్పటికిప్పుడు. జస్ట్ తక్కువ బడ్జెట్లో చిన్న కారు, డీజిల్లో 25 మైలేజ్ ఇచ్చే కార్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.